హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎస్కే యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మనం రోజు వాడే ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకు వచ్చే గ్రీన్ డాట్ని బట్టి మన ఫ్రెండ్ ఆన్లైన్లో ఉందా ఆఫ్లైన్లో ఉందా అని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఏమైనా స్టోరీ రిప్లై ఇచ్చినా మనం చూసి రియాక్టే కాకుండా ఉన్నట్టు మన ఫ్రెండ్గా పడుతుంది. అలా నువ్వు తరచుగా ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే మీ ఫ్రెండ్కి తెలియకుండా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆపుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్లో. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను. తెలియని వాళ్ళ గురించి ఇన్స్టాగ్రామ్ వీడియో అనేది చేయబోతున్నా. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాం. నేనైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ 3 గ్రీన్ డాట్స్ అనేవి ఆపడుతున్నాయి. ఈ గ్రీన్ డాట్ వల్ల ఏంటంటే మన ఫ్రెండ్ ఆన్లైన్లో ఉన్నట్టు మనకి గ్రీన్ డాట్ అనేది మనకి ఇండికేట్ ఇస్తుంది. అంటే అతను ఆన్లైన్లో ఉన్నట్టు మనకు చూపెడుతుంది. మనం కూడా అతనికి ఆన్లైన్లో ఉన్నట్టు ఇలా చూపెడుతుంది గ్రీన్ డాట్ వల్ల. ఈ గ్రీన్ డాట్ వల్ల ప్రయోజనం అది. అలాగే మనకి ఇలా రిప్లై ఇచ్చినప్పుడు అంటే ఇట్లా మనకి ఏదైనా వీడియో కానీ మెసేజ్ కానీ ఇచ్చినప్పుడు ఇలా మనం రిప్లై ఇవ్వకుండా చూసి కూడా రిప్లై ఇవ్వదు మన ఫ్రెండ్కి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు రిప్లై ఇవ్వకుండా అలా తెలియకుండా మీ ఫ్రెండ్కి ఉండాలంటే చూసుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్కి మనం స్టేటస్ అంటే మన ఆన్లైన్ స్టేటస్ ఎప్పుడున్నా కూడా చూసుకుంటారు. ఇది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చి ఒకళ్ళది ఓపెన్ చేశాను. వాళ్ళది వచ్చేసి 10:44 PM అంటే ఈరోజు 10:49 PMకి ఆన్లైన్లో ఉండు ఇలా మనకి చూపెడుతుంది. అలా మీ ఫ్రెండ్కి మీ ఇన్స్టాగ్రామ్లలో తెలియకుండా ఉండాలంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా కూడా మీ ఫ్రెండ్కి తెలియకుండా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆపుకోవచ్చు. అవి ఎలానో చూపెడుతూ చూడండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రాము రాండి, ప్రొఫైల్ కాడ క్లిక్ చేయండి. ఎక్కడ మీకు వచ్చేసి మెనూ బార్ కానొస్తుంది. ఈ మెనూ బార్ పక్కన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు సెట్టింగ్స్ అనేవి వస్తాయి. ఈ సెట్టింగ్స్ వచ్చినప్పుడు ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటే చిన్నగా వెళ్ళండి. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి ఇగో ఇది వచ్చేసి మీకు మెసెంజర్ స్టోరీ రిప్లై అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా కొన్ని సోర్స్ అని చూపెడతాయి. అంటే ఇప్పుడు యాక్టివేట్ స్టేటస్ అంటే మనం ఆన్లైన్లో గ్రీన్ డాట్ అనేది ఆన్లైన్లో ఉన్నట్టు మనకు చూపెడుతుంది. అంటే మనకి బటన్ ఆన్లో ఉంటే మనకి గ్రీన్ డాట్ అనేది ఉంటుంది. మీకు గ్రీన్ డాట్ ఆపడకుండా మీ ఫ్రెండ్కి తెలియకుండా ఉండాలంటే ఈ బటన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకుంటే మీ ఫ్రెండ్కి తెలియదు. అతను కూడా మీకు ఆన్లైన్లో ఉన్నట్టు అతనికి కూడా తెలియదు. మీరు ఆన్లైన్లో ఉన్నట్టు ఆయనకి తెలియదు. ఆయన ఆన్లైన్లో మీ ఫ్రెండ్ ఆన్లైన్లో ఉన్నట్టు మీకు తెలియదు. ఇలా సెట్టింగ్స్ అనేది గ్రీన్ డాట్ అనేది ఆపడకుండా ఉండాలంటే ఈ బటన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. యాక్టివ్ స్టేటస్లోకి రండి. అలానే మళ్ళీ చూపెడతా చూడండి. ఫస్ట్ వచ్చేసి మెసేజ్ అండ్ స్టోరీ రిప్లై దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చిన తర్వాత సో యాక్టివేటెడ్ స్టేటస్ కానీ బటన్ నొక్కండి. మీకు ఇలా ఆన్ ఉన్న బటన్ ఇలా ఆఫ్ చేసుకోండి. అప్పుడు గ్రీన్ డాట్ అనేది రాదు, మీ ఫ్రెండ్కి అనేది కూడా చూపెడతాయి. నెక్స్ట్ వచ్చేసి షో ద రీడ్ రిసెప్ట్ అన్నది ఇక్కడ ఉన్నది మీకు ఆపడుతుంది. ఈ బటన్ క్లిక్ చేయండి. అంటే మీ ఫ్రెండ్ ఏమైనా రీల్స్ షేర్ చేసినా మీరు ఏ టైంలో ఆన్లైన్లో ఉన్నట్టు మీ ఫ్రెండ్కి ఇండికేట్ ఇస్తాను. అలా మీకు తెలియకుండా టైమింగ్స్ అనేవి ఉండాలంటే ఇలా మీరు ఈ బటన్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా మీరు బటన్ అనేది ఆఫ్ చేసుకుంటే మీ ఫ్రెండ్కి నువ్వు ఆన్లైన్లో ఉన్నట్టు మీ ఫ్రెండ్కి తెలియదు. ఇలా కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆపడుకుంటే ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఇలా మీరు సెట్టింగ్స్ ఆపుకుంటే మీ ఫ్రెండ్ ఆన్లైన్లో ఉన్నట్టు మీకు తెలియదు, మీరు ఆన్లైన్లో ఉన్నట్టు మీ ఫ్రెండ్కి తెలియదు. ఇలా సెట్టింగ్స్ అనేవి ఆపుకోవచ్చు. అర్థమైందిగా? ఇలాంటి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ అనేది ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు త్వరలో ఇన్స్టాగ్రామ్ ఎలా గ్రో అవ్వాలి, మంచి రీల్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలని కూడా త్వరలో వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఈరోజైతే ఈ వీడియోతో ఇంతటితో ముగుస్తుంది. ధన్యవాదాలు.